నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 6వ డిఏ మొదలు పెండింగ్ డిఏల పర్సెంటేజ్ గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుండి 6వ డిఏ మొదలైందండి. సో ఈ 6 డిఏలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ మనం ఇక్కడ గమనించినట్లయితే 2022 జనవరి డిఏ 3.64% పెండింగ్లో పెట్టేసింది ప్రభుత్వము. 2022 జూలై డిఆర్ వచ్చేసి 3.64% పెండింగ్లో పెట్టేసింది. 2023 జనవరి డిఏ కూడా 3.64% పెండింగ్లో పడిపోయింది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 4% అయితే ప్రకటించుకుంటూ రావడం వల్ల ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం 3.64% చొప్పున పెండింగ్ అయితే పెట్టేసింది. అదేవిధంగా 2023 జూలైకి సంబంధించిన డిఆర్ కూడా చెల్లించలేదు. సో వీటిని క్యాష్ రూపంలో కూడా పొందలేదండి ఇంకా. సో ఏపీలో చూసుకున్నట్లయితే క్యాష్ రూపంలో ఎప్పటికప్పుడు అమలు అవుతూనే వచ్చింది, కానీ ఇక్కడ 6 డిఏలు కూడా మనకు క్యాష్ రూపంలో రావాల్సి ఉంది. ఇక అంటే అరియర్స్ కూడా మనకు రావాల్సి ఉందన్నమాట. సో టోటల్గా ఇది పర్సంటేజ్ అనమాట. సో 2024 జనవరి డిఏ కూడా మనకు ఈ విధంగా అయితే 3.64%. ఇక్కడ మాత్రం తగ్గే అవకాశం ఉందండి. కేంద్ర ప్రభుత్వమే 3% అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 3% ఇస్తుంది అని అయితే చెప్తున్నారు. సో ఈ 3% ఇస్తే ఇక్కడ వాల్యూ అనేది 2.73 సంథింగ్ అయితే వెళ్తుంది. లేదు 4% ఇచ్చిందంటే ఈ 3.64 అనేది కరెక్ట్ అవుతుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే 21.84% డిఏని అయితే ప్రభుత్వం క్యాష్ రూపంలో కలిపి ఇవ్వాల్సి ఉంది. అనగా ఒక బేసిక్ ఉద్యోగి కానీ పెన్షనర్ కావచ్చు, డిఏ మరియు ఇది డిఆర్కి సంబంధించిన పర్సంటేజ్ అండి. ఒక ఉద్యోగి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి మూల వేతనం వచ్చేసి 20,000గా ఉన్నట్లయితే, సో ఇది బేసిక్ పే అనుకున్నట్లయితే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయవలసిన పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే అతనికి ఎంత అమౌంట్ రావాలి అన్నట్లయితే, సో ఇంటూ 21.84 డివైడెడ్ బై 100 ప్లస్ 20,000. సో మనకు వచ్చే అమౌంటే టోటల్గా పెరిగే అమౌంట్ అనమాట. సో దీని క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు బేసిక్ వచ్చేసి 20,000 ఇంటూ పెరగవలసిన పర్సంటేజ్ 21.84. ఇది కేవలము డిఆర్కి సంబంధించిందండి. ఇది డిఆర్సీకి సంబంధించింది కాదు. డివైడెడ్ బై 100 అంటే 20,000 మూల వేతనం ఉన్న వ్యక్తికి ఇక్కడ పెరగవలసిన అమౌంట్ వచ్చేసి మనకు 4,368 రూపాయలు అనమాట. సో ఇది మూల వేతనానికి కలిపినట్లయితే ఇప్పుడు మొత్తం బేసిక్ పే ఎంతకు రావాలి అంటే అతనికి బేసిక్ పే, ఇది ఓల్డ్ బేసిక్ పే. సో ఈ పర్సంటేజ్ కలపక ముందు బేసిక్ పే 20,000, ఇది న్యూ. ఫ్రెండ్స్, ఇది పిఆర్సీకి ఎటువంటి సంబంధం లేదండి. ఇది కేవలం డిఏను క్యాష్ రూపంలో ఇవ్వాల్సిన అమౌంట్ మాత్రమే. సో కలిపినట్లయితే మనకు ఇక్కడ 24,368 రూపాయలు జస్ట్ 20,000 ఉన్నవారికి. సో 20,000 బేసిక్ ఉన్నవారికి 24,368 రూపాయలు అయితే రావాల్సి ఉంది రూపీస్లో. సో ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ఈ పర్సంటేజ్ అంటే 21.84% వరకు అయితే తన యొక్క మూల వేతనాన్ని కోల్పోతున్నాడు అనే దానికోసం అయితే మనం ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం అండి. సో ప్రభుత్వము ఈ దసరా కానుకగా
ఈ రెండిటిని అయితే 2 డీఎల్‌నైతే సిద్ధం చేస్తోంది. సో, ఈ మేరకు భారం గూడా ఆర్థిక భారాన్నయితే సరిచూసుకొని ఈ రెండిటిని ప్రకటించి కొద్దిలో కొద్దిగా నష్టాన్నయితే భర్తీ చేయనున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.